హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గనారుchulu. ఇవాళ లాక్డౌన్ స్పెషల్ కర్రీ అండి. లాక్డౌన్లో వెజిటేబుల్స్ లేకున్నా మనం బయటికి వెళ్ళి తేవాల్సిన అవసరం లేదు. ఒకటి రెండు పూటలకి ఇలా మనం రెడీ చేసేసుకోవచ్చు. కేవలం ఉల్లిపాయలతో ఈజీగా చేసుకోవచ్చు. పాండమిక్ టైంలో బాయిల్డ్ ఎగ్స్ అనేది మనం హెల్త్కి చాలా మంచిది. అందరూ చెప్తున్నారు కదా తినాలని. సో ఇలా ఈజీగా ఫాస్ట్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చపాతీ, పూరి, పరాటాస్కి చాలా బాగుంటుంది. 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి 5 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ప్యాన్లోకి. ఉల్లిపాయల కర్రీ కదండి, కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. 2 టీ స్పూన్స్ సాల్ట్ వేస్తే ఈ ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి, మెత్తబడతాయి. 1 టీ స్పూను పసుపు యాడ్ చేసి చిన్న మంట పైన ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము. ఇవి మెత్తగా అయిన తర్వాతనే మనము అన్ని మసాలాలు యాడ్ చేయాలి. నిమ్మకాయ అంత సైజు, చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు కడిగి నీళ్ళలో నానబెట్టుకోవాలి పులుసు కోసము. మెత్తగా అయిపోయి 1.5 టీ స్పూను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి, కొద్దిగా కరివేపాకు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూను గరం మసాలా పొడి యాడ్ చేసి ఇది బాగా మిక్స్ చేసి చిన్న మంట పైన మనం ఉడికించుకోవాలి. ఇవన్నీ కూడా ఉల్లిపాయలు బాగా మెత్తగా ఉడికిన తర్వాతనే 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఆ ఆవిరి నీళ్ళకే ఇది ఉడికిపోవాలి ఉల్లిపాయలు, లేకపోతే లాస్ట్కి అన్ని ఉల్లిపాయలు పైకి తేలుతాయి. ఇప్పుడు మనము టామరిన్ జ్యూస్, చింతపండు పులుసు పోసి దాంట్లోకి 1.5 టీ స్పూను కారము, మీకు రుచికి సరిపడా తీసుకోవచ్చు ఉప్పు కారము, మిక్స్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. మనం ఉల్లిపాయలన్నీ ఆవిరి నీళ్ళకే ఉడికించుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఎగ్స్ మనం బాయిల్ చేసుకునే ఉన్నాయి కదా, మీకు ఎన్ని కావాలో అన్నీ ఇలా 4 దిక్కులా కట్ చేసి అందులోకి వేయాలి. ఎందుకంటే ఈ గ్రేవీ అంతా ఎగ్ లోపలికి వెళ్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా సైడ్స్కి అన్నీ కట్ చేసుకున్న ఎగ్స్ నేను 3 వేసానండి. ఒక 5 నిమిషాలు కుక్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేయచ్చు, కొత్తిమీర పైనుంచి చల్లుకొని. ఇది చపాతీ, రైస్, పూరి, పరాటాకి చాలా బాగుంటుంది. వెజిటేబుల్స్ లేకున్నా కూడా మనం ఈజీగా ఇది రెడీ చేసుకొని తినొచ్చు. ఎంతో సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుందండి. మీరు కూడా తప్పక ఈ కర్రీని ట్రై చేయండి, ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.